నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు, ఉద్యోగం ఎంతో ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఓ మహాయజ్ఞం. ఈ లక్ష్య సాధన కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు గ్రూప్ 1 అభ్యర్థులు రుత్విక్, కరుణాకర్, మహేందర్, నవీన్ వినూత్న యత్నం చేస్తున్నారు. దీనికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను వేదికగా చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ ఇంకా రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఈ నలుగురు విద్యార్థులు కుటుంబ సభ్యుల సహకారంతో మేడారం జాతరలో హోటల్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. హోటల్ ఏర్పాటు వెనుకున్న లక్ష్యం గురించి ఫోర్ సైట్స్ టీవీ వరంగల్ ప్రతినిధి సుధాకర్ వారితో మాట్లాడారు. ఆ ఫేస్ టు ఫేస్ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు మారుతాయి అనుకున్నాం, కానీ రాష్ట్రం సంపాదించుకొని 11 సంవత్సరాలు అవుతుంది. కానీ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు లేక తల్లాడుతున్నారు. మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. గ్రూప్ 1 వరకు ప్రిపేర్ అయిన విద్యార్థులు కొంతమంది ఇక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ మేడారంకి వచ్చేసి వాళ్ళు చిన్న షాప్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఏమైంది అని అడిగితే మాత్రం అంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాము, ఉద్యోగాలు వస్తాయి, నిధులు నియామకాల ఉద్యోగం దానికోసం ఫైట్ చేశాము. సో అంతా చేసినా కూడా లాభం లేని పరిస్థితి అయిపోయింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీస్ కేసులు పాలయ్యాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ జీవితం మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడ మాదిరిగానే ఉంది. ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఇంతలోనే మేడారం జాతర వచ్చింది. ఈ మేడారం జాతరకు వచ్చి ఎంతో కొంత అంటే బయట నుంచి అప్పు తీసుకొని వచ్చి ఆ డబ్బులతోటి మేకల ఫామ్ పెట్టుకొని చిన్నపాటి హోటల్ పెట్టుకొని జీవనం కొనసాగుతున్నాం. మనతో గ్రూప్ 1కు ప్రిపేర్ అయిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇక్కడ ఈ ఫ్లెక్సీ పెట్టడం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తారో తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. ఇక్కడ మేడారంలో ఒకటి చూసామండి, గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యాము అని చెప్పి, అసలు ఏంటి ఆ ఫ్లెక్సీ పెట్టడానికి కారణం ఏంటి? నమస్తే అన్న, నా పేరు రుత్విక్. నేను ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవడం జరిగింది. 2022 బ్యాచ్ నాది. ఆ తర్వాత ఈ కోచింగ్ తీసుకోవడం తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఇప్పటికి 2 సార్లు కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఒకసారి పేపర్ లీకేజ్తో ఒకసారి జరిగింది, ఇంకోటి ఎగ్జామ్ నిర్వహించడం కూడా తప్పు చేయడం వల్ల అలా 2 సార్లు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మా కెరీర్ మీద చాలా దెబ్బ పడ్డది. ఎందుకంటే ఏజ్ అనేది పెరుగుతూ ఉన్నది. మళ్ళీ పేరెంట్స్ని అమౌంట్ అడగలేని పరిస్థితి, ఇంటి దిక్కు చూసి వాళ్ళని అడగలేనంత మేము ఎందుకంటే ఎదుగుతున్నాం కాబట్టి వాళ్ళు అడగలేనంత మొహం దాచుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ మాకు ఇట్లా చేసేసరికి మేము ఏం చేయాలో మాకు తెలియక మాకంటూ ఒక ఉపాధి కోసం అని చెప్పేసి మేమంటూ ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద మేము ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం. 4 ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఒక టీం లెక్క ఇక్కడ ఫామ్ అయ్యి అందరం కలిసి ఇన్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక బిజినెస్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది రేపు మా చదువు ఖర్చులకే కానీ, మా స్టడీ హాల్ ఖర్చులు కానీ, మా బుక్స్ కోసమే కానీ ఈ అమౌంట్ అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు. ఇప్పుడు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే 60 పోస్టులు పెంచారని తెలిసింది. 60 పోస్టులు పెంచారు. తర్వాత ఆ నోటిఫికేషన్ ఏదో తొందరగా రిలీజ్ చేస్తే మేము తెచ్చుకున్న గవర్నమెంట్ అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేము చేంజ్ కోసం ఇప్పుడు ఏదైతే ఓట్స్ వేసి ఇప్పుడు చేంజ్ తీసుకొచ్చుకున్నాం. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను సగర్వంగా ప్రార్థిస్తుంది ఏంటంటే ఎగ్జామ్స్ అనేది కరెక్ట్ వేలో కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేట్టు చూడాలని చెప్పేసి నేను సగర్వంగా కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్, మనతో మరో విద్యార్థి ఉన్నాడు, వాళ్ళు అడిగే చెప్పండి బ్రదర్. అంటే మేడారం వచ్చేసి అసలు ఎవరు ఊహించారు? ఎందుకంటే మంచి అది బాగుంది, చూడంగానే అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యాము, అంటే ఉద్యోగం కోసం ఎంతో ఫైట్ చేశాము. ఉద్యోగం రాని సమయంలో ఈ మేడా జాతర రావడం, ఇక్కడ ఒకటి ఫామ్ పెట్టుకోవడం, హోటల్ పెట్టుకోవడం చెప్పి ఒకటి వింతగా పెట్టారు. అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాం మీరు అందరూ? యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం ఫస్ట్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ కూడా మాకు కూడా ఉంటాయి అవసరాలు. అందుకనేసి కొంతమంది మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటే ఇట్లా ఒకటి మా ఫ్రెండ్ ఉండి సజెస్ట్ చేసింది అనమాట. అమౌంట్ అందరం ఇట్లా కొంచెం అమౌంట్ అరేంజ్ చేసుకుంటే ఇట్లా బాగుంటుంది, మనం కూడా కొంచెం సెల్ఫ్గా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేసి మా ఫ్రెండ్ చెప్పినారు. ఓకే బ్రదర్, అంటే మీరు చెప్పారంటే సుమారు ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ మీరు షాప్ పెట్టుకోవడం జరిగింది? ఇట్లా వచ్చి మేము యాక్చువల్ అయితే 1 lakh పెట్టి ఇన్వెస్ట్ చేసినాము. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ వాళ్ళే మనకు కొంచెం ప్రోత్సహించారు. ఎంతమందికి గ్రూప్ 1కు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇందులోనా 4 members ఉన్నాం. 4 లక్షలతో మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఈ మేడారం మహాజాతరలో మీరు పెట్టిన డబ్బులు మీకు వస్తాయనే నమ్మకం ఉందా? ఉంది. అంటే గతంలో అంటే గత ప్రభుత్వాలలో మీకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతున్న పరిస్థితులు షాప్ పెట్టారు అంతే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇప్పుడు ఏం లేదు, మనకి మన ఫ్రెండ్ చెప్పినట్టు ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే కొంచెం ఆ డేట్స్ కూడా తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. మేము కూడా జర ప్రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ రీప్రిపేర్
నూతన గవర్నమెంట్ రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి, ఉద్యోగాలకు భర్తీ కూడా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాల భర్తీ మనం చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడము, అంతేకాకుండా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పి ఇక్కడ మనతో ఉన్న గ్రూప్ 1కు ప్రిపేర్ విద్యార్థులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యి మేడారం మహాజాతరలో జీవన ఉపాధి కోసం ఒక జాబ్ పెట్టుకొని నిర్మిస్తున్న గ్రూప్ 1 విద్యార్థులపై ఫోర్సెస్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరామెన్ బాల్తో సువాకర్, ఫోర్సెస్ టీవీ, మేడారం.